వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ సాధించింది. తన జైకేతనాన్ని ఎగరవేసింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. 51% ఓట్లతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారని, 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యాచరణతో ముందుకు వెళ్లండి, మరింత బాధ్యతతో వ్యవహరించండి దీవించారని తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను వైభవంగా నిర్వహిద్దాం. రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పై చర్చించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం లభించింది. హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ మంత్రులను, పార్టీ నాయకులను సిద్ధం చేస్తూ సవాలుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఘన విజయం వైపు నడిపించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. స్వయంగా పెద్ద ఎత్తున భారీ రోడ్ షోలు నిర్వహించి ఉత్సాహం నింపారు. సాధారణ ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే రెండింటినీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీ హిల్స్ లో ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. 2 ఏళ్ల ప్రజాపాలనపై సంతృప్తిగా ఉన్నట్టు రిజల్ట్స్ తో స్పష్టమవుతుందన్నారు. ఉప ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గెలుపును అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని నెహ్రూ గారి 80వ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైజ్ఞానిక అభివృద్ధికి ప్రయోగశాలగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆధునిక స్థిరమైన ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చే ఫుడ్ ఎకోసిస్టమ్ ను నిర్మించడానికి ప్రజాప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆహార పానీయ ఫుడ్ అండ్ బెవరేజ్ ట్రేడ్ ఫెయిర్ గా ఫుడ్ ఫెయిర్ 2025 ను నగరంలోని హైటెక్స్ లో ఏర్పాటు చేశారు. ఈ ఫెయిర్ ను మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా. ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ. 24,729 ఓట్ల భారీ మెజార్టీ. జూబ్లీ హిల్స్ చరిత్రలోనే ఇది అత్యధికం. పల్టీలు కొట్టిన కారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి.